ఇది రెండవసారి మనం ఈ అవార్డు కార్యక్రమం జరుపుకోవడం. అందులో ఈసారి ఈ అవార్డుకి ఎంపికైన వాళ్ళందరూ ఆ వాళ్ళ మనం ముఖ్యంగా సాహిత్యం, ఆధ్యాత్మికం, సంగీతం ఈ చూసుకునేటప్పుడు ఈరోజు అవార్డు గ్రహీతలందరూ పరిచయం చేసినప్పుడు మీరే తెలుసుకుంటారు. చాలా అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రీసీటతో ఏదో ఒక అనుబంధం ఉంటూ ఈ ప్రాంతానికి చెందిన వాడు కావడం ఇంకా ఎక్కువ నాకు చాలా సంతోషంగా ఉంది. సంగీతంలో చూస్తే ఎస్పి ప్రసాద్ గారికి, ఇంకా రెండవ వ్యక్తి యువశ్రీ మురళి సాహిత్య రంగంలో చాలా రచనలు చేసి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత మూడవ పురస్కారం మనం గంధం బసవశంకరరావు గారికి ఇస్తున్నాము. మనమాచార్య తరిమల వెంకమామ గారి చాలా రచనలు కూడా చేస్తున్నారు. ఇంకా చివరిగా దేవరాజన్ గారు సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఎస్పెషలీ హిందూ సంస్థ పనిచేస్తూ తిరుమల గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువ ప్రస్తావన చేస్తూ జర్నలిజంలో వాల్యూస్ గురించి మాట్లాడేటప్పుడు దేవరాజన్ గారిని ముఖ్యంగా చెప్తున్నారు.